పులావ్ అండి. ఇది చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇది చల్లారిపోయినా కానీ బాగుంటుందండి టేస్ట్. మనం సండే వచ్చిందంటే చాలండి అందరం చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, మటన్ బిర్యానీ అవి ట్రై చేస్తుంటాము. అలా కాకుండా ఇలా టమాటా పులావ్ ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇది చాలా డిఫరెంట్ స్టైల్లో చేశాను నేను. ఈ పులావ్ బ్యాచిలర్స్ కానీ, కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు కానీ, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఈజీగా చేసుకోవచ్చు. ప్లస్ చాలా ఎమ్మీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ కావాలని అడిగి మరీ తింటారు. అంత టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పేది కాదు, మీరు ట్రై చేసి ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది. ఒకసారి నేను టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉందని. దీంట్లో చెర్రీ టమాటాలు యాడ్ చేసింది కదా, అందువల్ల చాలా టేస్ట్ ఉందండి. ఇవి ఇంట్లో పండించిన టమాటాలు. చాలా బాగుంది, ఎమ్మీగా ఉందండి. ఈ రెసిపీని పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టారంటే చాలా టేస్టీగా ఇష్టంగా తింటారు. బాక్స్ ఫుల్ ఖాళీ కూడా చేసేస్తారు. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు అండి, 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, చెక్క మొగ్గ, షాజీరా, యాలక్కాయలు, బిర్యానీ ఆకండి, ఆయిల్, జీడిపప్పు, గరం మసాలా, ఉప్పు, ఇది గీ అండి, ఇది కారం, ఉల్లిపాయలు, ఇది బాస్మతి రైస్, ఇది 1/2 అవర్ నానబెట్టాను. ఫస్ట్ 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. 1/2 కేజీ రైస్కి 1/2 కేజీ టమాటాలు తీసుకుంటున్నానండి. బాగా పండిన టమాటాలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో టమాటాలు వేసి బాయిల్ చేద్దాము. పసుపు 1/2 టీ స్పూన్ వేసాను. కొంచెం ఉప్పు వేస్తున్నానండి. కొంచెం ఆయిల్, ఇట్లోని బిర్యానీ ఆకు 1, యాలక్కాయలు, లవంగాలు అండి, లవంగాలు, చెక్క, ఇవి కూడా వేసి బాయిల్ చేసుకోవాలి. మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. కొంచెం బాగా మెత్తబడిన తర్వాత ఇవి తీసేసి మనం మిక్సీకి వేసుకుందాము. చూడండి, టమాటాలు బాగా ఉడికిపోయాయి. ఇలా చూడండి, పీల్ అంతా వచ్చేస్తుంది. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అంతా వడకట్టేసి చల్లారనిద్దాము. ఇవి చల్లారిన తర్వాత ఈ పీల్ అంతా తీసేసుకోవాలండి. ఇట్లా నేను బియ్యం 2 గ్లాసులు వేసానండి. ఆ 2 గ్లాసులకి మనం 3 గ్లాసులన్న వాటర్ పోయాలి. అందువల్ల ఈ పారపోయద్దు. అంటే మనం మసాలాలన్నీ వేసి ఉడకబెట్టాం కాబట్టి ఈ వాటర్ మంచి ఫ్లేవర్తో ఉంటుందండి. అందుకని ఇవి పారపోయకుండా మనం రైస్ ఉడికేటప్పుడు వేసుకోవాలి. నెక్స్ట్ ఇవి బాగా చల్లారిన తర్వాత ఇలా పీల్ తీసి పెట్టుకుందాము. ఇంకా వేడిగానే ఉన్నాయండి, బాగా చల్లారనివ్వాలి. ఇలా కూల్ వాటర్ పోసుకుంటే ఒలిచేయవచ్చండి అర్జెంట్ అయితే. చూడండి, ఇవన్నీ ఇలా పీల్ తీసుకోవాలి. ఇది వేడిగా ఉంది, కొంచెం బాగా చల్లారిన తర్వాత చేయండి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీకి వేసేసుకుందాం. ఈ మసాలాలు ఉడికిన మసాలాలతో వేసేసుకుందామండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పేస్ట్ చేసుకునేటప్పుడు మనం ఉడికిచ్చాం కదా, చెక్క మొగ్గ యాలక్కాయలు వేసి దాంతో మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందండి రైసు, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఏదైనా గిన్నె పెట్టుకోవాలండి. నేను మూకుడు పెట్టాను. ఇందులో ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తామండి. ఇది టమాటా పులావ్ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఇది గ్రౌండ్ నట్ ఆయిల్ అండి. ఇది నూనె కాగిన తర్వాత బిర్యానీ ఆకు, మనం ముందుగా తీసి పెట్టుకున్న మసాలాలు అండి, చెక్క మొగ్గ యాలక్కాయలు, షాజీరా వేస్తున్నాను. ఇప్పుడు జీడిపప్పు పలుకులు కూడా వేయాలండి. ఇప్పుడు ఆనియన్స్, అంటే ఈ జీడిపప్పు ఇంకా వేగలేదు, హాఫ్ వేగనిస్తే చాలండి. కంప్లీట్గా వేగితే ఆనియన్స్ వేసినప్పుడు మాడిపోద్ది. కొంచెం వేగిన తర్వాత ఈ ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి.
ఇవి 2 పెద్ద సైజు ఉల్లిపాయలండి. సన్నగా ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. బిర్యానీ కట్ చేద్దాం కదా, అలాగే కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలండి. పచ్చిమిర్చి 2 ఇట్లా చీల్చుకోవాలి. ఇవి కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి. కొంచెం సేపు మూత పెడదాము. మూత పెడితే త్వరగా మగ్గిపోతాయి. ఈ విధంగా ఎర్రగా వేయగలండి. ఇప్పుడు చూడండి, ఎర్రగా వేగాయి కదా ఉల్లిపాయలు. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. మనం సేమ్ బిర్యానీకి వేపుకుంటే అలాగే వేపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. పెద్ద స్పూన్తో ఒకటి వేస్తున్నాను. బాగా ఫ్రై చేద్దాము. ఇది బాగా వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు. సిమ్లో పెడుతున్నా. గుమగుమ వాసన వస్తుంది. ఇప్పుడు మసాలా అంతా బాగా వేగి కమ్మటి వాసన వస్తుందండి. ఇప్పుడు ఈ చెర్రీ టమాటాలు కొన్ని వేస్తున్నాను. లేదంటే మీ దగ్గర మామూలు టమాటాలు ఉంటే 2 కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ చెర్రీ టమాటాలు వేస్తే కొంచెం పుల్లగా బాగుంటాయండి టేస్ట్, అందువల్ల వేసాను. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్న టమాటా ప్యూరీ కూడా వేసేసాలి. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద బాగా కలుపుకుందాము. ఈ స్టేజ్లో ఉప్పు వేస్తున్నానండి. కల్లుప్పు వేసాను. మీ టేస్ట్ తగ్గట్టు మీరు ఎంత వాడతారో అది వేసుకోండి. ఇప్పుడు కారం అండి. కారం 2 స్పూన్లు వేయాలి. గరం మసాలా 1 టీ స్పూను. ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు లో ఫ్లేమ్ మీద మూత పెట్టి 2 మినిట్స్ ఉడకనిద్దాము. ఇప్పుడు మూత తీసేస్తున్నాను. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చి ఈ టమాటా ప్యూరీ అంతా బాగా మగ్గిపోయింది. చూడండి, అడుగు పట్టకుండా బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేద్దాము. మన టమాటాలు ఉడకబెట్టిన వాటర్ అండి ఇవి. 2 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నా. నేను దీనికోసం బాస్మతి రైస్ తీసుకున్నాను. నార్మల్ రైస్ కూడా బాగుంటుంది. ఈ రైస్ శుభ్రంగా కడిగి 1/2 అవర్ ముందు నానబెట్టుకోవాలి. చూడండి, బాగా నానిపోయాయి. ఇప్పుడు ఈ వాటర్ అన్నీ తీసేసుకుంటా. 1 గ్లాస్కి కొలత వేసుకుంటున్నాను. చూడండి, 1 గ్లాస్ వాటర్ వచ్చాయి కదా, ఇవి కూడా ఇందులో యాడ్ చేస్తా. 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. అంటే రైస్ నానిన తర్వాత వచ్చిన వాటరు ప్లస్ టమాటా ఉడికించిన తర్వాత వాటర్ ఉన్నాయి కదా, 2 కలిపి 3 గ్లాసులు వచ్చాయండి. ఇప్పుడు మళ్ళీ మూత పెడదాం. ఇవి బాయిల్ అవ్వాలి. ఇప్పుడు మూత తీసేస్తున్నాను. ఇప్పుడు ఇలా బాగా బాయిల్ అవుతున్నాయి కదా, చూడండి. ఇప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది బాయిల్ అయ్యేటప్పుడు. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఉప్పు సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. కొంచెం తక్కువగా ఉందండి, వేస్తున్నాను. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నా. ఇవి 1/2 కేజీ బియ్యం అండి. ఇప్పుడు చాలా స్లోగా కలుపుకోవాలండి, లేదంటే రైస్ విరిగిపోద్ది. చాలా స్లోగా ఒకసారి కలిపేసి మూత పెడతాము. ఇప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టాను. కొంచెం ఉడికిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తాను. ఇది ఉడికిన తర్వాత చిన్నగా మళ్ళీ ఒకసారి కలుపుకొనేసి సిమ్లో పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇది ఉడుకుతుంది కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి లైట్ కలుపుకోవాలి.
ఫైనల్గా ఇలా కలుపుకొని మూత పెట్టిన తర్వాత కంప్లీట్ కుక్ అయిన దాకా మూత తీయకూడదు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మినిమం 10 నిమిషాల వరకు మూత తీయకుండా అలాగే ఉంచాలి. మనం ఏ పులావ్ కానీ బిర్యానీ కానీ పులిహోర లాంటి రైస్ ఐటమ్స్ చేసుకున్నప్పుడు మినిమం 10 నిమిషాలైనా అలాగే ఉంచేయాలండి. అప్పుడు ఆ రైస్కి ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టి తినేదానికి ఎంతో కమ్మగా ఉంటుంది. ఫైనల్గా కొంచెం గీ యాడ్ చేస్తున్నా. అంతే అండి, తక్కువ మసాలాలతో సింపుల్గా వేడివేడి టమాటా పులావ్ రెడీ. ఇది చాలా ఎమ్మీగా ఉంటుందండి. చికెన్, మటన్, ఎగ్ బిర్యానీ కన్నా ఎంతో టేస్టీగా ఉంటుందండి. దీన్ని మనం వేడిగా తిన్నప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందో చల్లారిపోయిన తర్వాత తింటే కూడా అంతే టేస్టీగా ఉంటుంది. మన పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్లోకి మన ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే ఈ రెసిపీకి ఫుల్ ఎంజాయ్ చేస్తారండి. నెక్స్ట్ ఒక్కోసారి అనుకోకుండా మనం సడన్గా జర్నీ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు సింపుల్గా క్యారీ చేసేదానికి ఒక్క రెసిపీ ఉంటే చాలు, సైడ్ డిష్లతో అవసరమే ఉండదు. సో ఇలాంటి కలర్ఫుల్ ఎమ్మీ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నేను చేసే విధానం మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఎగ్జాక్ట్గా ఇలాగే ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.